చికెన్ పులుసు. చికెన్ పులుసు. చికెన్ పులుసా? చికెన్ పులుసా పులుసా చికెన్ పులుసే కదా. నో, నాట్ చికెన్ పులుసు, చికెన్ పులుసు, చికెన్ నాటుకోడి పులుసు. చికెన్ నాటుకోడి పులుసా? కానీ ఈ పొయ్యి ఎందుకు పెట్టిరంట? అదే కాదు, స్పెషల్ ఎఫెక్ట్ ఇది. దీనిలో ఏం చేస్తుంటారంటే మనం తింటుంటే వేడి వేడి బొగ్గులు ఉంటాయి కదా, కాల్చి మనం నోట్లో నాలుక మీద వేస్తారు. ఇప్పుడు ఉందా వేడిగా అంటారు. అంటే గరం గరం కావాలన్నావు కానీ గరం గరం ఉందా అని అడుగుతాడు. వేడిగా వడలు తింటావా, వడలు తింటావా, ఏం తింటావా అనేసి అడుగుతాడు. అందుకని పక్కనే ఇది కూడా పెట్టుకున్నది, దీన్ని ఏమంటారు, గుత్తి. ఇట్లా పెడతాడు, ఇట్లా తీస్తాడు, వేస్తాడు. ఇట్లా ఏం తినిపించిన సర్దిపేట వాళ్ళు కలుస్తారు, చికెన్ కలుస్తుంది. సర్దిపేట ఇంకా ముంబైలో తింటుండో, హైదరాబాద్లో తింటుండో, మరి ఏడవ అంటుండో ఎవరికి తెలియదు. ఆర్ఎఫ్సీలో ఉన్నాడంట. అవునా? షూటింగ్ ఆర్ఎఫ్సీ. స్పిరిట్. నువ్వు ఆ స్పిరిట్ చూసి స్పిరిట్గా మోటివేట్ అయ్యి వచ్చినావు అనమాట. స్పిరిట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తే ఇట్లాంటి నాటుకోడి పులుసు ప్రతిరోజు వస్తుంది. అంతేనా? అంటే ప్రభాస్ గారికి ఇప్పిస్తాను, అంటే రాజులు కదా ప్రభాస్ రోజు ఇంకా ప్రతిరోజు నాటుకోడి పులుసు, రొయ్యల చేపలు, ప్రతిరోజు ఏదో ఏది నాన్ వెజ్ ఇష్టం నచ్చినంత ఇంకా. సినిమా అయితే మాత్రం ఇంకా ప్రతిరోజు ఇంకా అంతే. ప్రభాస్ అన్న ఫోన్ చేసి వస్తూనే ఉంటాయి ఇంకా మనకు, మామూలుగా ఉండదంట. నువ్వు ఎంత ఏంటో అంత డార్లింగ్. ఇప్పుడు నాటుకోడి పులుసులు మన తెలంగాణలో కూడా నాటుకోడి పులుసు అంటామా, ఏమంటారు తెలంగాణలో? తెలంగాణలో అమ్మ ఇప్పుడు మళ్ళీ లొల్లైతే ఏం కాదు. అరే దానికోసం లొల్లింది, మంచిగా అడిగిందని మంచిగా చెప్పు, తెలిస్తే చెప్పు, తెలియకపోతే ఊకో. నాటుకో ఏమో మరి మహేష్ బాయ్కి తెలిసి ఉంటుంది. ఏమంటారు? నాటుకోడి అంటామా? అంటే ఇక అదొక పదం. అట్లా ఆంధ్రలో కూడా అంతే నాటుకోడి అంటారు, రాయలసీమలో కూడా అంతే నాటుకోడి అంటారు. అంటే ఈ పదం చూడండి, ఏ లాంగ్వేజ్లోనైనా ఏ స్లాంగ్లోనైనా ఒకటే అంటారు. కానీ మనం ఇక్కడ రాగి సంకటి తెలుసు కదా. అవును, నాటుకోడి పులుసు రాగి సంకటి కాంబినేషన్ ఇంకా మంచిగా. అవును, అది రాయలసీమలో అసలు అదిరిపోతుంది. రాయలసీమలో ఎక్కువ అవే ఉంటాయి డార్లింగ్, రాగి సంకటి, నాటుకోడి పులుసు, మామూలుగా ఉండదు ఇంకా. మన తెలంగాణలో ఏం బాగుంటుంది అంటే ఫుడ్లో స్పెషల్ సర్వపిండి. సర్వపిండి అంతేనా? సర్వపిండి అంటే వాళ్ళకి తెలుసో తెలియదు చాలామంది, కానీ మళ్ళీ ఆంధ్రాలో సర్వపిండిని ఏమంటారు? ఆంధ్రాలో సర్వపిండి వాళ్ళకి టేస్ట్లో ఒకసారి టేస్ట్ చూస్తే ఇంకా రాయలసీమలో ఏమంటారు? రాయలసీమలో ఏమంటారు? రాయలసీమ కూడా ఏమో తెలియదు. మనం ఇప్పుడు నాటుకోడిని తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో అన్నప్పుడు మరి సర్వపిండి అని ఆంధ్రాలో ఎందుకు అన్నారు, రాయలసీమలో ఎందుకు అప్ప అంటారా? ఇది చాలా అన్యాయం డార్లింగ్. ఆ నాటుకోడి ఏమో ఒకటే అందరి దాంట్లో, మరి ఈ పేరు ఎందుకు ఒక దాంట్లో లేదు? అంతే అంటావా? సరే, ఇంకా ఏమైంది, ఇంకా వస్తలేదు, అదిగో వస్తున్నది అన్నట్టు. ఇంకెంత మంచిది మిర్చి బజ్జీ బాబా వేడివేడిగా వచ్చింది. నువ్వు అన్నావుగా నాటుకోడే, ఇది ఏందో కోడి వచ్చింది. వీడని ఎప్పుడు నువ్వు పొయ్యి ఎందుకు పెట్టి అన్నాగా, ఇప్పుడు చూడు ఇది స్టైల్. గరం గరం ఉడుకుతుంది. ఇప్పుడు వేడిగా పెట్టి ఇట్లా వేడిగా వేస్తుంటాడు, వేడిగా ఇట్లా తింటుండాలి. పొయ్యి అయితే అంటించింది. బగారా రైస్ కూడా వచ్చేసింది గరం గరం. ఏం గెజ్ చేసినావు డార్లింగ్ నువ్వు. బగారా రైస్ వేసి నాటుకోడి వేస్తారు నాకు. నాటుకోడి ఉడకబెట్టిండు, ఆ కాంబినేషన్లో వేస్తాడు బగారా రైస్ కాంబినేషన్. ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ కాంబినేషన్లో తింటున్నాం మేము. చూడండి, వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. రైస్ అయితే రెడీ అయిపోయింది. బగారా రైస్, నాటుకోడి వేస్తాడు చూడు, నాటుకోడి. అబ్బా గరం ఇట్లా ఉడుకుతుంటుంది డార్లింగ్. ఇది స్టవ్ రుగ్గాయా క్యా? వేడి పొగలు వస్తున్నాయి చూడు. ఈడనే పొయ్యి పెట్టి ఈడనే అండి రుగ్గాయా క్యా? స్టవ్ పొలికి పూచు. अच्छा
పడిపోయింది మనకి ఇప్పుడు. ఇట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు నాటుకోడి. మీద పడి లైట్గా పడింది కానీ బాగుంటుంది. చారైత లెగ్ పీస్, బిగ్ పీస్. ఈరోజు ఇట్లుంటుంది నాటుకోడి. సో నాటుకోడి ఫ్రై అయితే తినేస్తున్నాం ఫ్రెండ్స్. లెగ్ పీస్ చూసినా, నాటుకోడి లెగ్ పీస్ ఎట్లుందో మామూలుగా లేదు. సో ఈరోజు అయితే మేము నాటుకోడి టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తారు కదా, బాగుందన్న. చూసినా నాటుకోడి అదిరిపోయిందంట. సో ఇంకా మేము తొందరగా తినేసి మళ్ళీ మా కార్యక్రమానికి వెళ్ళిపోవాలి. ఇది మ్యాటర్. నాటుకోడి పులుసు, బగారా రైస్, ఈ వయసు నువ్వు తింటుంటే ఉంటుంది నీ సొగసు. తరగని వయసు మామూలుగా ఉండదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.